ఇదే వ్యూ అదిరిపోవాలి. ఓహో ఇక్కడి నుంచి అన్నట్టు ఇది ఫోటోలు కన్నట్టు అది ఇదేనట్టు. ఇక్కడ నుంచి నువ్వు ఫోటో తీసుకోవచ్చు చూడాలనుకుంటే. బాగుంది. ఇది మన వాకింగ్ పోతా అన్నట్టు. జనం బాగానే వస్తున్నారా? హౌస్ ఇట్ బ్రా? వాట్ ఈస్ దాట్ కాల్డ్? చెప్పు ఏం చెబుతావంటే నడు రికార్డ్ అవుతుంది. ఈ ప్రదేశం మొత్తం కూడా ఒక కొండపైన నిర్మించబడింది. విక్రమ్, దీని గురించి నువ్వు చెప్పొచ్చు కదా. ఈ పోర్ట్రేకర్ ఎవరు, ఎందుకు ఈ మోన్యుమెంట్ అనే దాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ? ఇదేంటంటే సౌత్ ఆఫ్రికాలో ఆఫ్రికనర్స్ కమ్యూనిటీ ఉంది కదా. ఈ కమ్యూనిటీ 1900 సంవత్సరాల్లో ఎర్లీ 1900s బ్రిటిష్ వాళ్ళతోటి బాగా పోరాటం చేశారు. ఓకే. సౌత్ ఆఫ్రికాని ఎవరు పరిపాలించాలన్న విషయం మీద. ఓకే. పరిపాలించినప్పుడు కోస్ట్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. కోస్టల్ ఏరియాస్ అంతా కూడా, అంటే మన డర్బన్, కేప్ టౌన్, పోర్ట్ ఎలిజబెత్ ఇవన్నీ కూడా, ఈస్ట్ లండన్ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేశారు. కానీ ఇన్లాండ్ మాత్రం ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చారు. ఓకే. అది డచ్ కమ్యూనిటీకి ఇచ్చారు అన్నమాట. ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ మధ్య ఒక యుద్ధం జరిగింది. ఆంగ్లో బోర్ వార్ అని ఒక యుద్ధం జరిగింది బ్రిటిషర్స్కి, తర్వాత ఇక్కడ డచ్ వాళ్ళకి. ఓకేనా? దాంట్లో జరిగినప్పుడు చాలామంది యుద్ధంలో చాలామంది చనిపోయారు. కొన్ని 100 మంది చనిపోయారు. 100 మంది చనిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కొయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయింది ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి తర్వాత డచ్ వాళ్ళకి మధ్యలో ఒక కొయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళ స్మారకార్థం ఒక స్తూపం నిర్మించాలని అప్పుడు డచ్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అది క్యాపిటల్ సిటీ అనేటువంటి ప్రిటోరియాలో ఇంత మంచి ప్లేస్లో దీన్ని నిర్మించడం జరిగింది. అది స్తూపం అన్నట్టు. అది అదంటే ఆ స్తూపం అసలు లోపల నేను ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. అసలు లోపల ఏం జరుగుతుంది ఏంటన్నా మనం ఇప్పుడు చూడాలి. ఓకేనా? అసలు ఏం జరుగుతుంది కాదు. వ్యూ మాత్రం చాలా బాగుంది. చాలా చారిత్రాత్మకమైన ప్రదేశం అన్నట్టు ఇది. ఓకేనా? సౌత్ ఆఫ్రికన్ హిస్టరీలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది దీనికి, ఈ ప్లేస్కి. ఓకే. అది ఇంకా ఏం తీసుకోవాలనుకుంటున్నాం? ఇంకా ఈ ప్లేస్ ఇప్పుడు వరకు మనం చూడలేదు. సో లోనికి వెళ్ళిన తర్వాత ఏముంటుందో, మ్యూజియం కూడా ఉందని అంటున్నారు. వెళ్ళి తెలుసుకుందాం. ఈ చక్రాలు ఏంటంటావా? ఈ చక్రాలు అంటే యుద్ధ వాహనాలు అంటావా? ఆనాటి కాలంలో గుర్రాలతో సంకేతంగా పెట్టినట్టు. చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు అసలు ఏంటి ఇది? ఇక్కడే అలసట వచ్చేట్టు వద్దా లోపలికి వెళ్ళే కంటే ముందే? టాయిలెట్లు కూడా ఇలా నిర్మించారంటే సామాన్య విషయం కదా. ఓహో ఇదనమాట. ఇది ఏంటంటాం? ఇది మనం అనుకున్నట్టుగా గుర్రపు డెక్కనా? గుర్రం వాహనంలా ఉంది. ఈ చెట్టు బాగుంది. అది ఇంత ఎర్రని చెట్టు పెంచుకోవాలి ఎప్పుడు చూడలేదు. బాగా మెయింటైన్ చేస్తున్నారు కాకపోతే. వెల్ మెయింటైన్. చూద్దాం, వెళ్దాం మళ్ళీ బ్యాక్. వచ్చిందా చూద్దాం. అసలు ఈ మాన్యుమెంట్లో ఏమన్నా చూద్దాం. ఇది మనకు ఒక ఐడియా వస్తుంది ఏంటన్నది. కాకపోతే ఏంటంటే ఇది ఆఫ్రికాన్స్లో రాస్తుంది, మనకు అర్థం కాకపోవచ్చేమో కానీ ఇంగ్లీష్లో చూద్దాం. ఏంటంటే చదువు. The vow made by the Portrekker man under command of Andries Pretorius between 9 and 15th December before the Battle of Blood River on 16th December 1838. Here we stand before the holy God of heaven and earth to make a vow. జనరల్ కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఆండ్రీస్ ప్రిటోరియస్ అనే వ్యక్తి వల్లే ప్రిటోరియాకి ఆ పేరు వచ్చింది. ప్రిటోరియా అని పేరు పెట్టడానికి కారణం ప్రిటోరియస్ అన్నట్టు. అందుకే ఒక స్ట్రీట్ ఎప్పుడు ప్రతి బిగ్ టౌన్లో ఒక స్ట్రీట్ ఉంటుంది, ప్రిటోరియా స్ట్రీట్ అనేది. ఎందుకంటే వాళ్ళ స్మారకార్థం అలా పెట్టుకున్నారు, అలా ఒక స్ట్రీట్ని. ఓకే, మొక్కలు చూద్దాం ముందు లోపలికి వెళ్ళక ముందు. కానీ మంచి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. ఏం ఫ్లవర్స్ అంటాయి? చామంతి పువ్వుల్లో ఉన్నాయి. ఈ మొత్తం ప్లేస్లో చాలా పూలు ఉన్నాయి. కలబంద. ఓకే,
ఏంటో చెట్టు అవన్నీ చూసావు రథాలు, గుర్రపు రథాలే మొత్తం. అంతర్వేదిలో రథం కలిపేదంటే ఏంటంటే దాని మీద నీ అభిప్రాయం ఏంటి, నీ రెస్పాన్స్ ఏంటి? నో కామెంట్. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కాల్చాడని ఒకడు, అధికార పార్టీ కాల్చారని ఇంకొకడు, వాళ్ళే దగ్గర కాల్చారు. ఓకే, ఒరిజినల్గా అక్కడి నుంచి బాగుండేది. ఇది కూడా వ్యూ బాగుంది, ఓకేనా. కానీ రాతి కట్టడం ఇది, కానీ 100 సంవత్సరాలు అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఉందంటే సామాన్య విషయం కదా. ఇది కట్టడం గురించి చెప్పు. ఇప్పుడు ఇక్కడ అది చూడాలి మనం, నాకు కూడా ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే మనం కింద నుంచి చూసినప్పుడు, అంటే రోడ్డు మీద వెళ్తూ ఈ ప్రదేశం చూసినప్పుడు ఈ మాన్యుమెంట్ ఏదో ఒక చిన్న ప్రదేశంలో అనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒక కొండలాగా, కొండ మీద ఒక స్తూపంలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఇది చాలా పెద్ద స్తూపం, చాలా పెద్ద స్తూపం, వెల్ మెయింటైన్ గార్డెన్. ఇది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలి. అంటే ప్రిటోరియాలోనే ఖచ్చితంగా కదా, మనం చూడలేదు. ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యామంటే అసలు మనం ఇప్పుడు వరకు వీఆర్ అండర్ ద ఇంప్రెషన్ ఓన్లీ జస్ట్ ఎ స్టాచ్యూ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, నడుద్దాం. బాగుందా? మొత్తానికి మంచి ప్రదేశాన్ని తీసుకొచ్చావు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ సౌత్ ఆఫ్రికా బ్రాంచ్ అధ్యక్షుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ పెద్ద మనిషి ఎవరో చూద్దాం. లోపలికి వెళ్ళక ముందు అసలు పెద్ద మనిషి ఎవరు? ఇదే యాండ్రీస్ ప్రిటోరియస్. ఇప్పుడు మనకు అర్థమైంది ఈయన వల్ల మొత్తానికి ప్రిటోరియా అనే పేరు రావడానికి కారణం ఈ ప్రిటోరియస్ అనే వ్యక్తి, ఈ యాండ్రీస్ ప్రిటోరియస్. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు పెద్ద యుద్ధం జరిగింది కదా. అవును, బ్రిటిషర్స్కి అండ్ డచ్ పీపుల్కి. సో ఈయన యొక్క పాత్రని ఏదైనా చెప్పగలవా? అంటే ఈయన కమాండర్ అనుకుంటున్నాను నాకు. ఈయన కమాండర్ కావచ్చు, ఆ యుద్ధాన్ని దగ్గరుండి నడిపించిన వ్యక్తి ఈయనే, ఓకేనా. అందుకే ప్రిటోరియా పేరు రావడానికి కూడా. సౌత్ ఆఫ్రికా యొక్క చరిత్రలో ఈయన యొక్క పేరు ప్రతి టౌన్లోను, అంటే నువ్వు డర్బన్ వెళ్ళినా, జోబర్గ్, కేప్ టౌన్, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రిటోరియా స్ట్రీట్ అనేది ప్రతి టౌన్లోనే ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటంటే స్ట్రీట్ నేమ్స్ ఎన్నో మారినా కూడా ఈ ప్రిటోరియస్ అనే స్ట్రీట్ మార్చలే. ఎందుకంటే అసలు ప్రిటోరియాకి ఈ ప్రాముఖ్యత తీసుకొచ్చిన వ్యక్తి ఇతనే, యాండ్రీస్ ప్రిటోరియస్ అనే వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. వీళ్ళ పిల్లలు ఆనాటి కాలంలో వీళ్ళు చాలా సఫర్ అయ్యారు అన్నట్టు అక్కడ చూడడానికి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఆ విగ్రహం ఉంది కదా, దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటి చెప్పమంటావు? అది ఒక తల్లి, 2 పిల్లలు ఏం చెప్తున్నారంటే యుద్ధం జరుగుతున్న టైంలో వీళ్ళతో వాళ్ళు ఉండాల్సి వచ్చింది. ఒక తల్లి పిల్లల్ని చూసుకుంటూ మొత్తము యుద్ధానికి వెళ్ళి వస్తాడో నాకు రాడో తెలియక కష్టపడుతున్నటువంటి సిచ్యువేషన్ని ఆ బొమ్మ అన్నట్టు. ఎందుకంటే ఆంగ్లో బోవర్ వార్ జరిగినప్పుడు మొత్తం బోవర్స్ అందరూ కూడా ఇంగ్లీష్ వాళ్ళతో పోటీ యుద్ధం చేస్తూ ఉన్న టైంలో వీళ్ళందరినీ ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లాంటి ప్రదేశాల్లో పెట్టేశారు అన్నట్టు. సో జీవితం చాలా దుర్భేద్యంగా, ఓకేనా, ఘోరంగా ఉన్న పరిస్థితి అది ప్రతిబింబిస్తుంది. అది ఆ పిక్చర్కి నేను ఇచ్చే. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నది మనం అక్కడ ఈవెన్ శిలాఫలకాల పైన అదే రాసి ఉంటారు కాబట్టి కొంచెం హిస్టరీ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే నేను చెప్పే హిస్టరీ అంతా కరెక్ట్ అని కాదు, నాకంటే నాకు తెలుసుకున్నది, నేను చదువుకున్నది, ఓకే, నాకు తెలిసింది చెప్తున్నాను, లిమిటెడ్ రీసెర్చ్. ఓకే. కానీ ఎక్కడైనా కనుక తప్పులు ఉంటే కనుక నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అది మీరు ఒకసారి క్షమించండి ఈ విషయంలో నన్ను, ఓకేనా. తర్వాత ఎట్ ది సేమ్ టైం ఇది వచ్చేసా నేను అనుకున్నట్టుగానే ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎంటాన్ ఫన్ వోవ్ ఫౌండరీ, ఓకేనా. 1862 యుద్ధం టైం కూడా తప్పు ఉండొచ్చు, అవి కూడా కరెక్ట్ డేట్స్ అవన్నీ ఉంటే కనుక నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో ఏం చెప్తున్నారా ఇంతకీ తెలుగులో ఒకసారి చెప్పు ఫాస్ట్గా. సో ఓవరాల్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ శిల్పాన్ని చెక్కిన వ్యక్తిని గురించి చెప్తున్నారు. ఇతను ఈ శిల్పాలన్నింటిని కూడా బాగా చెక్కారు. చూసావా, ఏ ఫుట్ రెక్క ఉమెన్ ఆక్యుపైస్ ఎ హానరరీ పొజిషన్ అట్ ద ఫుట్ ఆఫ్ ద ఫుట్ రెక్క మాన్యుమెంట్. అంటే వీళ్ళ సాక్రిఫైసెస్ కానీ పెర్సివరెన్స్ కానీ కాంట్రిబ్యూషన్ లేకుండా వీళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు కాదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. భర్తల్ని యుద్ధాలకు పంపించి పిల్లల్ని వాళ్ళే చూసుకుంటూ చాలా ఘోరమైన పరిస్థితుల్లో నివసిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళని అలా గౌరవిస్తున్నారు. ఈ
ఈ యొక్క రాతి శిలాపలకం మనం చూసినట్టయితే ఈ కొండరాళ్ళు దాన్ని అసలు చెక్కిన ఏమంటావు విధానం దగ్గరికి చూడు సార్ దాన్ని చెక్కిన విధానం అసలు ఇది ఏంటంటావు కూడా అసలే? చాలా అద్భుతంగా ఉంది. అసలు ఏం చెక్కారు ఏంటది చూసినట్టయితే ఇదంతా గ్రానైట్ లా ఉంది కదా గ్రానైట్ స్టోన్ కంటే గ్రానైట్ గానే ఉంది ఒక కొండరాయి టైప్ లో ఇక్కడే ఉండే, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా మొత్తం కూడా మైనింగ్ కి చాలా ప్రసిద్ధి. ఓహో దానికి ప్రతిబింబిస్తుంది అంటావు. అండ్ ఆల్సో సౌత్ ఆఫ్రికా అంటే వన్య ప్రాణాలకి ఇప్పుడు నువ్వు కరెక్టే నువ్వు background లో చెప్పింది. నువ్వు అవును చూసినట్టయితే కరెక్టే. వైల్డ్ యానిమల్స్ కి తర్వాత అవి దుప్పుల్లో ఉన్నాయి కదా ఆ దుప్పులే దుప్పుల్లో ఉన్నాయి కానీ బాగా చెక్కారు. అంటే ఇది ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరో ఉన్నాడు ఆ చెక్కిన వ్యక్తి అంతా శిల్పాన్ని అలా కింద నుంచి మనం పైకి చూస్తే సౌత్ ఆఫ్రికా అలా కింద నుంచి అలా చూస్తే ఇది వెరీ వెరీ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చెప్పాలంటే. అంటే ఆర్కిటెక్చరల్గా ఆలోచిస్తే ఆనాటి కాలంలోనే, ఎందుకంటే 1900 ఎర్లీ 1900s ఇటువంటి స్ట్రక్చర్ నోటి పెట్టడం అన్నది, అది కొండ మీద పెట్టడం అన్నది సామాన్య విషయం కాదు. ఇది నా ఉద్దేశం. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు చూడనటువంటి వాళ్ళు. ఓకే, ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ మొనమౌంట్ స్థూపానికి ఒక్క పక్కనే కాదు, నాలుగు వైపులా కూడా ప్రసిద్ధి చెందిన వ్యక్తుల యొక్క శిల్పాలు ఇక్కడ చెక్కబడినవి. అంటే 4 డైరెక్షన్లో 4 స్తంభాలు అంటాడు అన్నట్టు. 4 స్తంభాలు ఈ సౌత్ ఆఫ్రికన్ హిస్టరీని, మరి ముఖ్యంగా ఆఫ్రికనర్స్ హిస్టరీని రూపొందించడంలో వీళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఓకే, దాన్ని మెమొరైజ్ చేసుకోవడం కోసమే వీళ్ళు 4 వైపులు 4 డైరెక్షన్లో ఓకేనా 4 ఇంపార్టెంట్ పీపుల్ పెట్టారు. మనం ఆల్రెడీ ప్రిటోరియస్ చూసాం. ఇక్కడ పీట్ రిటిఫ్ ఉన్నాడు. పీట్ రిటిఫ్ ఓకేనా, చేతిలో గన్ ఉంది, తర్వాత పక్కన బ్యాగ్ ఉంది, గన్ అదేమన్నా దాన్ని బాగు పెట్టుకోవడానికి, చాకు బాకు అన్నీ పెట్టుకోవడానికి కత్తి లాంటి వ్యక్తి అన్నట్టు ఇతను పీట్ రిటిఫ్ అనే వ్యక్తి. ఓకేనా, ఇతను కూడా సౌత్ ఆఫ్రికన్ హిస్టరీలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. కరెక్ట్. అంటే తర్వాత కూడా సౌత్ ఆఫ్రికన్ హిస్టరీ షేప్ అప్ చేయడంలో వీళ్ళ పాత్ర చాలా ఉంది. యుద్ధం అనే కాదు, వీళ్ళ పాత్ర ఉండబట్టే వీళ్ళకి ఒక గౌరవం కానీ ఓకేనా అదంతా లభించింది అన్నట్టు. ఇదంతా నువ్వు ఇప్పుడు గుర్తిస్తే దీన్ని ఈ స్టోన్స్ మొత్తం కూడా ఓకే ఒకటే విధంగా, అంటే కింద నుంచి పై వరకు కూడా మొత్తం ఇవి కరెక్ట్. అసలు భలే పేర్చారు కదా, పేర్చినట్టుగా. అవును. ఇప్పుడు ఇది ఒక మేబీ ఇది ఒక గ్రానైట్ కొండ లాంటిది ఇక్కడ ఉండొచ్చు. అవును, దాన్ని ఇలా స్తూపంగా చెక్కడం అన్నది సామాన్య విషయం కాదు. అది ఆనాటి కాలంలో కిటికీలు కూడా పెట్టారా? కిటికీలు పెట్టారు. దాని తర్వాత ఓకేనా ఇటు చూద్దాం. ఇటుపక్క ఎవరున్నారు? ఇటుపక్క అనదర్ సైడ్ ఆఫ్ ప్రిటోరియా వ్యూ ఉంది ఇక్కడ. ఓకేనా, అసలు ఈ సైడ్ అది నా తెలిసిన వరకు మా ఇంటి వైపు నుంచి అనుకుంటున్నాను అది నేను, ఎందుకంటే మనం ఇటువైపు చూసాం కదా ప్రిటోరియా ఆపోజిట్ డైరెక్షన్లో. అది నాకు తెలిసినంత వరకు సెంచురియన్ ఏరియా అనిపిస్తుంది. మొక్కలు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత రాత్రి ఫ్లడ్ లైట్లు కూడా ఉన్నాయి. అంటే కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి ఇక్కడ. రాత్రి యాంఫీ థియేటర్ అది ఉందన్నట్టు, ఇక్కడ ఈవెంట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు కింద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇది కనపడుతుంది. ఈ వ్యక్తి ఎవరు? వీళ్ళందరూ గన్నులు పట్టుకునే ఉన్నారు కదా ప్రతి ఒక్కరు. అంటే ఆ నాటకాలలో కంపల్సరీ అన్నట్టు ఇది. ఇతనే మెయిన్ ఫోర్ ట్రెక్కర్ అన్నవాడు. ఇతనే మెయిన్ ఫోర్ ట్రెక్కర్. అంటే మొట్టమొదటిసారిగా ఫోర్ అంటే ఫస్ట్, ట్రెక్కర్ అంటే నడిచెళ్ళిన వ్యక్తి అన్నట్టు. సో వీళ్ళే ఇన్లాండ్స్కి, సౌత్ ఆఫ్రికా కోస్ట్ నుంచి ఇన్లాండ్స్కి వచ్చినప్పుడు ఈయన ఆధ్వర్యంలోనే వచ్చారు ఇక్కడికి లోపలికి. ఒక నాయకుడు అన్నట్టు, ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక నాయకుడు. ఈయన అడుగు జాడల్లో జనం నడుచుకుంటూ వచ్చి ఈ ఇన్లాండ్ సౌత్ ఆఫ్రికాని షేప్ అప్ చేయడంలో వీళ్ళ పాత్ర ఎంతో ఉంది. చాలా ముఖ్యమైన, చాలా ఫుడ్ ట్రెక్కర్ అనే వ్యక్తి. అందుకే ఇదే చాలా చోట్ల కూడా ఫుడ్ ట్రెక్కర్ అన్నది నీకు స్ట్రీట్ కానీ పేరు కానీ సౌత్ ఆఫ్రికన్ హిస్టరీలో ఒక వెరీ ఇంపార్టెంట్ నేమ్ అన్నట్టు. ఫుడ్ ట్రెక్కర్ అంటే ఒక ఆఫ్రికన్ కమ్యూనిటీకి నెల్సన్ మండేలా ఎలాగో అలాగే ఇక్కడ ఒక ఆఫ్రికనర్ కమ్యూనిటీకి ఫుడ్ ట్రెక్కర్ అనే వ్యక్తి అంత ఇంపార్టెంట్ వ్యక్తి. అది నేను బాగా గమనించిన విషయం. నేను కూడా చాలా సార్లు చూశాను ఎన్నో ప్లేసుల్లో ఫుడ్ ట్రెక్కర్ స్ట్రీట్. ఇది మాన్యుమెంట్ చాలా పెద్దగా ఉందా చెప్పాలంటే, మనం అనుకున్న దానికంటే చాలా, అంటే ఐఎమ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అని చెప్పొచ్చు చెప్పాలంటే కదా. అవునా కదా, మాకు ఊహించలేదు ఇది మనకి. ఇతను కూడా ఓకే నాడు చూద్దాం. ఇతను కూడా ఏంటి సంగతి. నేమ్ క్లోజ్ చూద్దాం.
ఇది నెక్స్ట్ మనం నాలుగో వ్యక్తిని నాలుగో స్తంభం. నాలుగో వ్యక్తి ఎవరంటే హెన్రిక్ పోర్ట్గీటర్. ఓకే, ఇది కూడా వెరీ కామన్ నేమ్ మనం సౌత్ ఆఫ్రికన్ హిస్టరీలో కనిపించేది. హెన్రిక్ పోర్ట్గీటర్ అన్న వ్యక్తి అంటే ఇండైరెక్ట్గా మనకు అర్థమైంది ఏంటంటే ఈ నలుగురు వ్యక్తులు మనం చూసిన స్తంభాలు, ఆండ్రిస్ ప్రిటోరియస్ కానీ, ఆ ఫోర్ట్ ట్రెక్కర్ కానీ, పీట్ రిటిఫ్ కానీ, ఈ హెన్రిక్ పోర్ట్గీటర్ కానీ, వీళ్ళు నలుగురు సౌత్ ఆఫ్రికనర్ హిస్టరీని క్రియేట్ చేయడంలో వీళ్ళ పాత్ర ఎంత ఉందనేది మనకి క్లియర్గా అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇండైరెక్ట్గా ఏంటంటే మన సౌత్ ఆఫ్రికన్ హిస్టరీని చాలా నేర్చుకున్నాం ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఒక 10-15 నిమిషాల్లో. సో ఇది 4 డైరెక్షన్లు కూడా ఒకేలా ఉంది. ఓకేనా, మాన్యుమెంటు ఆ బేస్ అంతా 4 డైరెక్షన్లు కూడా సేమ్ ఈక్వల్ ప్రపోర్షన్స్, ఈక్వల్ డైమెన్షన్స్లో, ఈక్వల్ స్ట్రక్చర్. క్లోజ్ టు ఒక 50 మీటర్స్ పైన ఉంటుంది అనుకుంటారా? చాలా ఎక్కువ, 50 కన్నా ఎక్కువ ఉంటుందా? క్లోజ్ టు 100 ఉంటుందా? బాగుంది. ఓకేనా, సో చెప్పాలంటే ఐఎమ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అని మరోసారి చెప్తాను. ఇక లోపలికి వెళ్దామా? లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ ఏంటి చూద్దాం. కానీ ఇంకోటి ఏంటంటే బాగుంది మొత్తానికి. Do not climb on walls. ఎవరు గమనించావా ఏంటది? ఎంట్రన్స్ లోనే ఎంత అద్భుతంగా దున్నపోతా భలే పెట్టాడే. ఓకే, ఇప్పుడు మనం లాన్కి వెళ్తున్నాము. నో మాస్క్ నో ఎంట్రీ అంట. మాస్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా. ఓకే, లోపల స్టిక్కర్ ప్రజెంట్ చేయన్నాడు కదా, అది చూసి. హలో, సారీ, థ్యాంక్ యూ. ఇవన్నీ ఏంటంటే యుద్ధం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ సమయంలో. అంటే ఒక ఇక్కడ లైటింగ్ సరిగా లేదు కాకపోతే గన్ను. సో ఇక్కడ ఏం జరుగుతుందంట, చాలా అద్భుతంగా అది ఆనాటి కాలంలో వాళ్ళు ఉపయోగించే వాహనాలు అవి. చూడు వెనకాల ఏదో జరుగుతుంది. అది వెనకాల అంటే రవాణా చేస్తున్నారు. అది దాంట్లో సరుకులు, సామాగ్రిని లోడ్ చేస్తున్నారు అనమాట. దాని తర్వాత ఇది గొర్రెలు. ఇప్పుడు మనం చూస్తుంది అంతా కూడా అప్పట్లోనే లోన ఉన్నటువంటి భాగం అన్నమాట. కానీ అప్పట్లోనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి చూసావా. ఇదేంటంట, బాగుంది. కానీ అంటే శిల్పి బాగా చెక్కాడు, ఎవడు చెక్కాడు కానీ బాగా చెక్కాడు. తర్వాత చూడు అంటే ఒక్క ఫ్రేమ్లో మొత్తం హిస్టరీ అంతా. అంటే ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది ఫార్మర్స్ కదా, ఫార్మర్స్ కాబట్టి వాళ్ళ వ్యవసాయాన్ని గుర్తు చేస్తూ చేసినటువంటిది. ఎందుకంటే క్యాటల్ ఉన్నాయా, గొర్రెలు ఇవన్నీ ఉన్నాయా, ఓ పక్క పండించిన పొలాలు అవన్నీ చేస్తున్నట్టుగా చూపించాడు. దాని తర్వాత ముందుగా వీళ్ళు యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు అని చూపించడానికి ఇచ్చేశాడు. దాని తర్వాత చూసా ఇక్కడ మూటలు కడుతున్నారు. దీనికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. మూటలు ఎందుకు కడతారు అంటే వాళ్ళు పండించినటువంటి ఓకేనా
ఏవైతే ఉన్నాయో అవన్నీ మూటలు కట్టి పంపించేటట్టుగా. దాంతో మొక్కలు కూడా కనపడుతున్నాయి నీకు, చూసా. సో దట్ ఇండికేట్స్ దట్ ఏంటంటే కల్టివేషన్కి వీళ్ళు అగ్రికల్చర్ చేశారు, అందుకని బోవర్స్ అంటారు. బోవర్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫార్మర్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ట్రీటీ ఏదో జరుగుతుంది, అంటే ఇది సౌత్ ఆఫ్రికాని ఎవరు రూల్ చేయాలి అన్న దాని మీద నాకు తెలిసినంత వరకు ఒక ఒప్పందం జరిగింది అన్నట్టు. అది 1920s బ్రిటిషర్స్కి తర్వాత డచ్కి మధ్య, వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం, ఒక కాన్స్టిట్యూషన్ లాంటిది వాళ్ళు చేసుకున్నారు అన్నట్టు. వాళ్ళ అగ్రిమెంట్ అన్నట్టు అది ప్రిటోరియాలో జరిగింది. సో ఆ విధంగా అప్పటితో వీళ్ళ మీద హత్యాకాండ తగ్గింది, డచ్ పీపుల్ మీద హత్యాకాండ తగ్గింది అన్నట్టు ఈ ట్రీటీ అయిన తర్వాత. సో సౌత్ ఆఫ్రికన్ హిస్టరీ అంతా కూడా ఫ్రేజ్ అవ్వడానికి కారణం ఇది. ఓకేనా. ఈ ట్రీటీ అన్నట్టు ఆంగ్లో బోవర్ వార్ ట్రీటీ ఇదంతా కూడా. ఓకేనా. తర్వాత ఇదేంటంట, ఇది ఓవరాల్ కంట్రీ మ్యాప్ ఇది. సో కంట్రీ మ్యాప్. ఓకేనా. సో మనం ఉన్నది ఎక్కడంటే ఇక్కడ ఉన్నాం మనం. ఓకేనా. సో వీళ్ళు వెళ్ళిన రూట్ ఇది ఇక్కడ పాయింట్, ఎవడు ఏ రూట్లో వెళ్ళాడు అన్నది చెప్తున్నారు ఇది. ఓకేనా. చూడు, ఇప్పుడు మనం చూసాం అనుకో, పీట్ రెటిఫ్ ఉన్నాడు కదా, పీట్ రెటిఫ్ వీళ్ళంతా కోస్ట్ని స్టార్ట్ అయ్యి పీట్ రెటిఫ్ రూట్ ఇది. ఇక్కడ నుంచి అలా 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 వీళ్ళంతా సౌత్ ఆఫ్రికా అంతా కూడా ఎలా స్ప్రెడ్ అయ్యారు అని చెప్పడానికి. అంతా కూడా నార్త్ వైపు వెళ్ళారు, చూసావు కదా, కోస్ట్ నుంచి నార్త్ వైపు వెళ్ళారు అని చెప్పడానికి ఇది ఒక దాంట్లో చాలా సిగ్నిఫికెన్స్ ఉంది ఇది. ఎందుకంటే ఎవరు ఎక్కడికి ఎలా వెళ్ళారు మొత్తం అంతా కూడా వీళ్ళంతా ఈ మూల స్తంభాలు అది మ్యాప్ ద్వారా డిజైన్ చేశారు. మ్యాప్ ద్వారా వాళ్ళ రూట్ మ్యాప్ ఏంటన్నది చెప్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే లోపలికి వెళ్ళటం కూడా ఉందా ఇది, ఈ చీకట్లో మనకు కనపడతా లేదు తెలియదు. ది స్టేర్ కేసెస్ స్టేజ్ ఫర్ ఎక్స్ ఓకే ఎక్కడానికి అన్నట్టుగా. ఓకే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందంట అంటే నా ఉద్దేశం నేనేమనుకుంటానంటే లిటరేచర్ అంతా కూడా వాళ్ళు సృష్టించుకున్నారు, భాషని వాళ్ళు సృష్టించుకున్నారు అని చెప్పడానికి అనుకుంటున్నాను నేను. ఓకేనా. బుక్స్ అవన్నీ కూడా. ఓకేనా. సో ఆల్రెడీ మన పిక్చర్లు కొంతమంది చూసాం. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదంతా యుద్ధం అప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అని చెప్పడానికి ఇది. ఓకేనా. గన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎవరైతే కింద పడిపోయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూడు, ఫుడ్ వండుతున్నారు, మనలాగే వండుతున్నారు. దాని తర్వాత ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది ఇక్కడ, ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది. దాని తర్వాత అంటే ఆనాటి కాలంలో జరిగిన ప్రతి ఈవెంట్ని కూడా వాళ్ళు బాగా ఒక శిల్ప రూపంలో డిజైన్ చేసి పెట్టడం అన్నది సామాన్య విషయం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇక్కడ అందరూ పెద్దలు ఉన్నారు. చూసావా ఇక్కడ ఏంటి హార్స్ మీద ఉన్నట్టు కింద పడిపోతున్న వాళ్ళని లాక్కెళ్తున్నట్టుగా కదా. అంటే పడిపోయిన చూడు అంతా యుద్ధం అన్నట్టు. యుద్ధంలో సన్నివేశాలు అంతా కూడా అక్కడ చనిపోతున్నట్టుగా. ఓకేనా. అంటే ఎంతమంది చనిపోయారు ఇక్కడ చూడు, ఒక వ్యక్తి చనిపోయాడు, దాని తర్వాత ఇంకో చాలామంది. అంటే నాకు తెలిసిన వరకు చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఇంకోటి కూడా జరుగుతుంది. ఇంకోటి గమనించండి, ఏంటి చెప్పంటావు, ఇది జులూస్తో జరుగుతున్న యుద్ధం కూడా ఉంది అక్కడ. చూసావా, జులు వాళ్ళ వార్ఫేర్ అంతా ఉంది అక్కడ. వాళ్ళేమో దున్నపోతుల మీద యుద్ధం చేస్తుంటే వీళ్ళు గుర్రం మీద యుద్ధం చేస్తున్నారు, వాళ్ళేమో షోలాలు అవన్నీ పెట్టుకుని యుద్ధం చేస్తుంటే వీళ్ళు గన్స్తో చేస్తున్నారు. ఇది కూడా సౌత్ ఆఫ్రికన్ హిస్టరీలో ఒక క్లియర్ మూమెంట్ ఆఫ్ ఓకేనా ఇండికేషన్ అన్నట్టు. అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎలా కంట్రోల్ తీసుకున్నారు అని చెప్పడానికి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆఫ్రికన్స్ ఉన్నారు, దాని తగ్గట్టుగా వీళ్ళ దగ్గర గన్స్ ఉన్నారు, కుక్కలు కూడా ఉన్నాయో. సో వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేసేవారు, ఏం జరిగింది, దాని తర్వాత వీళ్ళంతా హిస్టరీని అంతా సిగ్నిఫికెంట్గా చెప్తున్నట్టుగా జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. లోపలికి తర్వాత వెళ్దాం. పైకి ఎక్కడానికి ఉన్నట్టుంది అవకాశం, ఎందుకంటే లిఫ్ట్ కూడా ఉంది కదా. ఇక్కడ ఏంటన్నట్టు అంటే జనం నా దేశం దగ్గర ఇక్కడికి వస్తున్నారు, కానీ హిస్టరీని ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది నాకు. అవునా కదా. అంటే ఎవరు ఎనలైజ్ చేస్తున్నట్టుగా, అంటే బొమ్మలు బాగున్నాయి అనుకుంటున్నారు. చూసినట్టయితే ఇది 1837 డిసెంబర్ 12 నవంబర్, డేట్ 12th November 1837 కనిపిస్తుందాం అనుకుంటున్నాను నేను. అక్కడ ఏం జరిగింది ఇక్కడ అన్నది మనం గమనించాలి. ఇప్పుడు నా డేట్స్ కొన్ని కరెక్ట్ కాకపోవచ్చు, నా దేశం దగ్గర 1800లో జరిగిన హిస్టరీలో ఉన్నట్టుంది. సో ఎందుకంటే వెయిట్ కూడా అదే రాశారు.
ఓకేనా. కాకపోతే యుద్ధం ఎండ్ అయింది మాత్రం 1900s మాత్రం ఖచ్చితంగా. ఓకేనా. అప్పట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉండేది, వాళ్ళ జీవన స్థితిగతులు చూపించారు అనేది మొత్తం, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆమె ఆయన యుద్ధానికి వెళ్తున్నట్టున్నాడు. అంటే అప్పట్లోనే ఫార్మింగ్ చేస్తున్నారని చెప్పడానికి నిదర్శనం అది. ఇక్కడ చూసావా ఆల్రెడీ ఎద్దులతోటి ఆల్రెడీ చేస్తున్నారు, భూమిని దున్నుతున్నారు. ఓకేనా. సో అదంతా జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా చర్చిలు అనుకుంటా ఈ ఇద్దరు అంటే ఇది అంటే ఆఫ్రికన్స్కి తర్వాత ఆఫ్రికనర్స్కి మధ్య జరుగుతున్నటువంటి చర్చలు. ఇక్కడ బ్యాక్ అంతా కూడా ఆఫ్రికన్ కమ్యూనిటీ ఉంది, ఇక్కడంతా కూడా ఆఫ్రికనర్ కమ్యూనిటీ. దీని తర్వాత ఇక్కడ యుద్ధం వాళ్ళ మధ్య, అంటే కింగ్ షాకా జులు ఉన్నాడు కదా, జులు కమ్యూనిటీలో వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగిన యుద్ధం. అంటే ప్రాంతాలని ఎవరు పరిపాలించాలి అన్న దాని మీద వాళ్ళకి జరిగినటువంటి యుద్ధం. ఇదంతా కూడా ఇక్కడ లోకల్ ఆఫ్రికన్స్కి ఆఫ్రికనర్స్కి మధ్య జరిగినటువంటి యుద్ధ సన్నివేశాలు అన్నట్టు ఇవన్నీ. అంతే కదా, దాన్ని అలాగే ఇంటర్ప్రిట్ చేయొచ్చా. చూడు ఇక్కడ వాడిని బందీ చేశారు చూసా, ఎంత కూడా కింగ్ షాకా జులు హిస్టరీలో జరిగింది. కమ్యూనిటీ చూసా, కమ్యూనిటీ వాడిని బందీ చేసి ఓకేనా పట్టుకున్నారు. దాని తర్వాత ఆనాటి కాలంలో చూసా కాళ్ళు కూడా కట్టేశారు చూసు. ఇది ఆనాటి కాలంలో అదిగో చూడు జులు వార్ఫేర్ అంతా కూడా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యుద్ధ సామాగ్రి ఏంటి, వీళ్ళు మ్యాక్సిమం గన్స్ యూజ్ చేస్తున్నారు, వీళ్ళేమో వాళ్ళేం బాకులు యూజ్ చేస్తున్నారు. బాగా చెక్కారు చూడు గన్స్తో. వీళ్ళు గన్స్తో యుద్ధం చేస్తున్నట్టు చెప్పినట్టుగా వీళ్ళ గన్స్ తోటి వాళ్ళేమో బాకులు, కత్తులు, చాకులు, గుర్రాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కొంతమంది చనిపోయినట్టుగా కూడా ఉంది చూసావు కదా. అసలు ఇక్కడ హిస్టారికల్ టైం లైన్ ఏంటన్నది మనకి ఇక్కడ ఇది ఒక క్లియర్ గైడెన్స్ ఇస్తుంది మనకి, చూద్దామే. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సౌత్ ఆఫ్రికా డెమోక్రటిక్ కంట్రీ, అది మనకు తెలియదు కాదు. ఆనాటి కాలం పాత నాటి కాలం ఫ్లాగ్ ఇది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఇది 1902లో కొలోనియల్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఓకేనా. ఇది జార్ అండ్ ఓవియస్ బ్రిటిష్ టేక్ ఓవర్. సో దట్ వాజ్ వెన్ బిఫోర్ 1900, బిఫోర్ 18 ఇదన్నట్లు లెక్క. సో ఇది కూడా ఈ యుద్ధ సన్నివేశాలు, ఇవన్నీ యుద్ధ సన్నివేశాలు. తర్వాత ఆనాటి కాలంలో జరిగినట్టు యుద్ధం. దాని తర్వాత టూల్స్, ఇదిగో బాబు టూల్స్ అంటే ఇండస్ట్రియలైజేషన్ అన్నట్టు. ఇండస్ట్రియలైజేషన్ ఎలా జరిగింది, తర్వాత ఆడవాళ్ళు ఏం చేస్తారన్నది కూడా ఉంది ఇక్కడ. ఆడవాళ్ళు కూడా షూట్ చేస్తున్నారా, వాళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళారనమాట. సో ఆ విధంగా సౌత్ ఆఫ్రికన్ హిస్టరీ వేడి పరంగా ఆలోచించుకుంటే ఆడవాళ్ళ పాత్ర కూడా చాలా ఉందన్నట్టు, చాలా ఎక్కువ ఉంది. అదే సంగతి. ఇప్పుడు మన లోపల నుంచి మ్యూజియంకి వెళ్దాం. మ్యూజియంకి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం మ్యూజియంలో. సో మొత్తం మీద ఇక్కడ స్పెండ్ చేయడానికి చాలా చూడటానికి, అంటే హిస్టరీ గురించి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా రావాలి. హలో ఇక్కడ పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు. కాకపోతే హిస్టరీ గురించి తెలుసుకోవాలి, సౌత్ ఆఫ్రికన్ హిస్టరీ మరి ముఖ్యంగా, లేదంటే 1800, 1700లో అసలు ఏం జరిగింది ఆఫ్రికా పరంగా అని తెలుసుకోవాలనుకుంటే స్టెప్స్ భలే ఉన్నాయా. ఓ ఇది మ్యూజియం అన్నట్టు. మ్యూజియంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఆనాటి కాలంలో వాళ్ళ వస్తువులు అన్నమాట, వాళ్ళు వాడినటువంటి వస్తువులు చూద్దాం. ఇక్కడ చూద్దాం. పియానో అదిగా ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా కింద ఉందా? ఈ కింద ఏముందా ఇంకా?
ఓహో, దీంట్లో చాలా స్టోరీ ఉందా? అడు అది కింద నుంచి మొదలు పెడదాం లేదా ఇక్కడి నుంచి మొదలు పెట్టి కింద వెళ్దాం? కిందకి వెళ్దామా? ఇక్కడి నుంచి కిందకి వెళ్దామా? ఓకే, చూద్దాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంట ఓవరాల్గా ఏమంటావు అది? ఆనాటి కాలంలో వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పడానికి అనుకుంటే ఇదంతా అంతే కదా. ఒక మొక్కలు, వ్యవసాయం, ఒక ఇల్లు, ఇంకా చాలామంది ఇలాగే ఉంటున్నారు తెలుసా నీకు? ఎక్కువ విస్తీర్ణంలోనే ఇక్కడ ఇల్లు ఉంటాయి కదా. అంటే ఉండడం కూడా రూరల్లో చాలామంది ఇలాగే ఉంటారు. వాళ్ళకు ఓన్ ఇల్లు పెట్టుకుని వాళ్ళ చుట్టూరు ఫార్మింగ్ అన్నట్టు, ఫార్మింగ్ కమ్యూనిటీ అన్నట్టు. ఓకేనా, ఇది దాని తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడేముంది? ఐ థింక్ యూ కెన్ ఐసింగ్ షుగర్ 1984లో ఇచ్చారు. ఏం జరుగుతుంది మరి మనకు తెలియదు కానీ చూద్దాం. ప్లీజ్ డూ నాట్ టచ్ అంట. వీళ్ళు లేకపోతే మనం హాయిగా మాట్లాడుకుంటూ మనం పోవచ్చు చుట్టూ. ఇదేంటే ఓహో వాళ్ళ వాడినటువంటి క్లోత్స్ అన్నట్టు. క్లాత్స్ ఆనాటి కాలంలో వాళ్ళు వాడినటువంటి బట్టలు, వాళ్ళ టోపీలు, వాళ్ళ ఏమంటారు వాటిని, క్యాప్సే కదా, బాగా అనుకున్నారే. తర్వాత బాగానే కలెక్షన్ చేశారు వీళ్ళైతే మాత్రం కదా. చాలా బాగున్నాయి కూడా, బాగా కలెక్ట్ చేశారు. ఆనాటి కాలం ఐటమ్స్ అన్నీ కూడా హిస్టారికల్గా పెట్టుకున్నారు. దాని తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ? పాత్రలు ఉన్నాయి ఇక్కడ. పాత్రలా ఏంటంటే వాడినటువంటి ఏంటిదంట? తేనీటి ఓహో, మగ్గులు, జగ్గులు, బిందులు అవన్నీ. ఓహో, ఇష్టపరంగా బాగానే ఐటమ్స్ సేవ్ చేశారు. ఇది పియానో అన్నట్టు. ఓకేనా, పియానో. దాని తర్వాత ఇదేంటంట? ఓహో, ఆ కత్తులు, బాకులు అన్నావు కదా, ఇవేంటి? హార్న్స్. ఓహో, జంతువుల దగ్గర నుంచి వచ్చినటువంటి హార్న్స్ అన్నట్టు. కొమ్ములతో చేసినటువంటి. ఏం చేశారంట దీంతో? ఎంత మన చాకులు, బాకులు అనుకున్నాం కదా. అంటే వీటిని కూడా యుద్ధంలో ఉపయోగిస్తారు అనుకుంటా. ఆహా, అండ్ నేను పాతనాటి కాలంలో రామారావు సినిమాలో వాళ్ళకి బ్యాగులు ఉంటాయి కదా, వాటర్ బ్యాగులు, అలాంటివి అనుకున్నాను నేను. ఓహో, వీళ్ళు అప్పుడు వాడేటువంటి సామాగ్రి అన్నట్టు. శిల్పకళలు ఇవన్నీ. శిల్పకళలు కాదు కానీ చేతి వృత్తులు చేసినవన్నీ. డ్రమ్స్ కూడా ఉన్నాయి, డ్రమ్స్. దాని తర్వాత ఇదిగో ప్లేట్ లాంటివి, ఇలాంటివి దొరుకుతాయి తెలుసా? ఇంకా చేస్తున్నారు ఇక్కడ. చూద్దాం ఏం జరుగుతుంది. ప్లేట్, చైన్స్. దాని తర్వాత కాపర్ మగ్. అంటే కాపర్ మగ్ ఈనాడు కాలంలో ఎవడన్నా వాడుతున్నాడా? కాపర్ మగ్. దాని తర్వాత బుల్లెట్ మౌల్డ్. సో ఇవన్నీ కూడా యుద్ధ సామాగ్రి అంటావా? ఇదేంటిది? ఇదేదో జంతువుతో చేసినటువంటిది. ప్యాక్ అంట, ప్రొవిజన్స్ ప్యాక్. మేబీ దీంట్లో సామాగ్రి డబ్బులు అన్నీ పెట్టుకున్నాడు అన్నట్టు. ప్రొవిజన్స్ బ్యాగ్. ఆనాటి కాలంలోనే అన్నీ ఉన్నాయా? అది బైనాక్యులర్స్, చూడటానికి ఎంత దూరంలో శత్రు సైన్యం ఉంది. సిజర్స్ కూడా. ఎప్పుడు 1835లో ఆ సిజర్స్, 1835లో. తర్వాత అది కూడా డ్రమ్స్ వాయించడానికి, అవి నాబ్, యుద్ధ బేరీ ముగించడానికి. బ్లడ్ రివర్ టెరైన్లో నాబ్. అవి సాసేజ్ ఫిల్లర్ అంట, చూసావా? బాగుంది. సాసేజ్లు అలా తయారు చేసుకున్నారు. కాపర్ బౌల్. ఇదేంటిది? వాటర్ బ్యాగ్. వాటర్ మన రామారావు బ్యాగ్ అది. అదే. ఇవన్నీ కూడా సామాగ్రి బాగానే పెట్టుకున్నారు. బ్లడ్ రివర్ అని కూడా రాశారు ఇక్కడ. ఏంటిది? బ్లడ్ రివర్. కేజీడన్లో యుద్ధం జరిగినటువంటి జూలు అన్నీ కూడా 1838లోనే జరిగింది అంతా. ఓకే, చూద్దాం. బాగా 1838 హిస్టరీ ఇంకా మనం చూసే అవకాశం దొరికిందంటే చాలా క్లుప్తంగా రాశారు ఇక్కడ. ఇదంతా కూడా ఏంటి? ఇదంతా మళ్ళీ యథావిధిగా హిస్టరీ అంటే పెయింటింగ్ రూపంలో వాళ్ళు ఎలా వండుకునేవారు, వండుకునేవారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉండేవారు, వాళ్ళతో పాటు జంతువులు, గన్స్. ఓకేనా, పెయింటింగ్ కూడా గన్స్. దాని తర్వాత వాళ్ళ సామాగ్రి అంతా కూడా ఒక ఏమంటారు దీన్ని ఓవరాల్గా, చరిత్రకారుడు చేసిన విలియం హెర్మానస్ కోట్జర్ అన్నట్టు 1980 వరకు బతుకున్నాడు. ఆర్టిస్ట్ వేసినటువంటి చిత్రం అనేది ఒక చిత్రం. ఇంకిక్కడ ఏదో ఉంది. ఇది పాతనాటి కాలం ఫ్లాగ్స్, అవి సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్స్. ఓకేనా, ఆనాటి కాలంలో సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్స్ ఇవి. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది.
ఫుడ్ ట్రెక్కర్స్ అంటే పైనీర్స్ అన్నమాట, మొట్టమొదటి వాళ్ళు. ఓకేనా, ఇక్కడ పైనీర్స్. రాశారు మొత్తం. 3 ఎకరాస్ ది ట్రెక్ అండ్ టు సెటిల్ ఇన్ నటల్. 1883లో 1838లో జులుస్ని ఓడిచ్చారు వాళ్ళు, చూసావు కదా. ఓకే. ఇది నటాలియా, అప్పుడు కింగ్డమ్ని నటాలియా అనేవారు అన్నమాట. వాళ్ళ ఫ్లాగ్ ఇది, అది నటాలియా ఫ్లాగ్. తర్వాత బ్రిటిష్ కాలనీ అయిన తర్వాత ఆ ఫ్లాగ్ వచ్చింది. ఓకేనా, ఇది బ్రిటిష్ కాలనీ అయిన తర్వాత ఆ ఫ్లాగ్ వచ్చింది. దాని తర్వాత వీళ్ళేమంటారు దీన్ని, ఇది ప్రెసిడెంట్స్ ఫ్లాగ్స్. 1875లో వీళ్ళ ఫ్లాగ్ ఇది, 1875. సో దాని తర్వాత ఈ ఫ్లాగ్ ఏంటిది, ఈ ఫ్లాగ్ ఏంటంటే న్యూ రిపబ్లిక్. 1884 నుంచి 1888 వరకు న్యూ రిపబ్లిక్ అనేది. ఓకేనా, దీని తర్వాత ఇది ఫుడ్ ట్రెక్కర్ మాన్యుమెంట్. ఇది మనం చూసింది, అసలు మనం వచ్చి చూసింది ఇది. అప్పట్లో ఇవన్నీ కన్స్ట్రక్షన్ లేనప్పుడు అలా ఉండేది. ప్లెయిన్ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి చూసావా. ఇది మనం చూడటానికి వచ్చిన ప్లేస్ ఇది. ఇది పెయింటింగ్ రూపంలో ఎవరేసారు ఈ చిత్రకారుడు, జాకోబ్ హెన్రిక్ పియర్నీఫ్ ఇతను వేసినటువంటి ఆనాటి కాలంలో. ఎందుకంటే 1838లోనే కట్టినట్టుగా ఉంది కదా డాక్యుమెంట్స్. 1938లో సారీ, అప్పుడు 1938లో ఈ ప్లేస్ అలా ఉంది. దాని తర్వాత ఇవన్నీ పెయింటింగ్సే మొత్తం, ఆనాటి కాలంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా పెయింటింగ్ రూపంలో. అవునా, ఇంకా చాలా ఉన్నాయి. చాలా పెద్ద ప్లేస్. ఇప్పుడు వరకు అయితే నిజంగా మనం అనుకున్నట్టుగా వి కంప్లీట్లీ మిస్డ్ అవుట్. ఇంకో ఫ్లోర్ ఉంది గ్రౌండ్ లెవెల్లో. ఆనాటి కాలంలో చైర్లు ఇవి, చైర్స్. తర్వాత వాళ్ళ దాచుకోవడానికి ఏమంటారు దీన్ని, మనం ఏమంటామంటే దీన్ని చెక్క పెట్టి లాంటివి. పెట్టే, సారీ పెట్టే. తర్వాత వీళ్ళ సామాగ్రి టూల్స్ అన్నట్టు ఇవన్నీ అంతే, ఇండైరెక్ట్ చెప్పాలంటే. ఇదిగో మన బాక్స్, మన బాక్స్లో పెట్టుకున్నారు. దాని తర్వాత ఆనాటి కాలం దాన్ని ఏమంటారు తెలియదే, చాలాసార్లు చూసాను. ఏదో పెట్టుకునేది అనుకుంటా, ఆరేసుకునే దానిలాగా ఉంది, మనకు తెలియదు అది. ఇవేంటి కలర్స్, ఫోటో ఆల్బమ్ అంట, కాపులర్. ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో వస్తు సామాగ్రి ఇదంతా కూడా. ఓకేనా, ఆనాటి కాలంలో ఈ పెయింటింగ్ వేయడానికి వాడినటువంటి సామాగ్రి అది కనపడాలంటే అవన్నీ కూడా అన్నమాట. ఆ పెయింట్స్ అన్నీ కూడా మిక్స్ చేసి మనిషి, ఈ కోట్జర్ అనే వ్యక్తి మిక్స్ చేసి ఇది వేసాడే, అది అర్థమైందా. పెయింటింగ్, ఈ పెయింటింగ్లన్నీ కూడా ఈ కలర్స్తో వచ్చినటువంటి అన్నట్టు, అంతే కదా. బాగా వేసాడేనే చాలా మనిషి. అదిగో యుద్ధాన్ని అంతా కూడా ప్రతిబింబించాడు. ఆఫ్రికన్స్ తోటి ఎలా యుద్ధం జరిగింది, డేట్స్ కూడా ఉన్నాయి. డిసెంబర్ 1838. ఈ హిస్టరీ చాలా పెద్ద హిస్టరీ. అది 1838 హిస్టరీ డాక్యుమెంట్ చేయడం అంటే సామాన్య విషయం కాదు. సో ఆనాటి కాలంలో మరి చర్చ్ అనుకుంటారు, అది చాలా తీక్షణంగా వింటున్నారు జనం. చర్చ్ ఫాదర్ చెప్తున్నారు. తర్వాత వ్యవసాయం అది. ఇది మళ్ళీ యుద్ధ సన్నివేశం. ఇప్పుడు ఇది 1838లో ద అటాక్ ఆఫ్ బ్లోక్రాన్స్. ఓకే, దీని తర్వాత ఇది కూడా ఆనాటి కాలం స్థితిగతులు అన్నట్టు, అంతే కదా. ఇది వాళ్ళు డచ్ జెండా ఊపుతున్నారు చూసావా, ఇది ఇక్కడ అక్కడ. ఇదంతా కూడా ఇంకా చాలా ఉంది, చాలా బాగున్నాయి పెయింటింగ్స్ బాగున్నాయి. బాగా వేసాడు చిత్రకారుడు కొట్జర్, బాగా వేసావయ్యా. సలాం నీకు, లాల్ సలాం. చూడు ఇక్కడ వాళ్ళు వంట చేస్తున్నటువంటి అందరూ అంటే కమ్యూనల్గా ఎలా ఉంటున్నారు చూసావా ఆనాటి కాలంలో. మొత్తం అందరూ కలిసే ఉండేవాళ్ళు, అందరూ కలిసి కమ్యూనిటీ ఉండేవారు అన్నమాట. అందరూ ఒకసారి ఒకడు మగవాళ్ళం ఇదే ఏదో నేస్తున్నాడు, ఇందాక దీంతో ఏదో ఉంది, అవునా కదా. ఒకళ్ళు అటు పక్క నేస్తున్నారు, ఒక పక్క బట్టలు, ఒక పక్క ఉతుకుతున్నారు, ఒక పక్క వండుతున్నారు, ఒక పక్క ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అన్నీ. వీటి పక్క వ్యవసాయం జరుగుతుంది. 1836లో ఇది 1836. ఇది ఆరెంజ్ రివర్ దగ్గర కానుకొని వీళ్ళు చేసినటువంటి వ్యవసాయం. మళ్ళీ ఇదేంటిది, ఇది కూడా అలాంటిదే, ద ఎక్సోడస్. ఇక్కడి నుంచి మార్పులు చేర్పులు జరిగినట్టు చూసా. జంతువులన్నీ కూడా, క్యాటిల్ అంతా కూడా పెంచుకోవడం అంతా కూడా అలా జరిగింది.
సో వీళ్ళు కూడా మహిళలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడేంటి, ఓహో ఈ నేత ఓకేనా, సూయింగ్ ఉంటుంది కదా, ఇదంతా కూడా ఇప్పుడే ప్రిన్స్లు అనేవి ఇచ్చింది. ఇదంతా కూడా ఆమె చేస్తున్న కాలంలో ఇవన్నీ కూడా ఇచ్చారు. అది ఓకే, ఇదిగా ఎక్కుతావా? ఇది అప్పట్లో ఉపయోగించినటువంటి, ఇప్పుడు జనాలను తీసుకుని వెళ్తారు కదా, ఓ క్యారీ బోట్, బోట్ అంటారా, హైలెస్సా, బాగుంది, బాగానే. ఆనాటి కాలంలో మరి ఏం పట్టుకెళ్ళేవారు, పిల్లలు పట్టుకెళ్ళేవారా లేకపోతే? అందరికి బాగానే చేస్తారే, కలెక్షన్ బాగానే ఉంది చెప్పాలంటే. 40% ఏంటన్నట్టు ఇది సెనోటాఫ్ అంట. అసలు ఈ కట్టడానికి మెయిన్ రీజన్ ఇది అన్నట్టు. అందరూ వచ్చి ఇక్కడ స్మరించుకోవడానికి ఇండైరెక్ట్గా వాళ్ళ హిస్టరీని కల్చర్ని అంతా కూడా. ఓకేనా, ఇది దేంట్లో చేశారంటే ఈ మాన్యుమెంట్ని ఇక్కడ చెప్పడం, కాంక్రీట్ కవర్డ్ విత్ పాలిష్డ్ రెడ్ గ్రానైట్, ఫ్రీ స్టేట్ నుంచి తెచ్చాడు కొర్నీలియస్ ప్రిటోరియస్ అనే వ్యక్తి. ఈ రెడ్ గ్రానైట్ని తెచ్చి దీని ద్వారా ఇక్కడికి వచ్చి వాళ్ళ హిస్టరీని అంతా ఒకసారి గుర్తు చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైస్లకి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వడం అన్నట్టు ఇండైరెక్ట్గా వచ్చి ఇక్కడ మీట్ అవుతారనమాట. ఇండైరెక్ట్ ఇదివరకు జరిగేది, ఇప్పుడు రావట్లేదు. కానీ స్టిల్ సండేస్ రెగ్యులర్గా వస్తూ ఉంటారు జనం. సండేస్ యూజువలీ దిస్ ప్లేస్ ఈస్ వెరీ బిజీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంట, కానీ ఒకసారి కింద నుంచి మనం ఒకసారి పైన చూడాలి, ఒకసారి చూద్దాం అక్కడి నుంచే, అసలు చూద్దాం ఏం జరుగుతుందని. బూట్లు అప్పుడు ఇచ్చేసినటువంటి బాగానే పెట్టుకున్నారా బూట్లలో, చూడు షూలేసెస్ చూడు, టొబాకో అంట, టొబాకో కట్టింగ్ బ్రేజర్ బిన్ అన్నట్టు, అది కొబ్బరితోటి, అదిగో స్పాచ్ల లాగా. ఇదేంటన్నట్ట బెల్లోస్ అంట, ఏం చేస్తారంట దీంతో, చపాతీ రుద్దుకునేలాగా ఉంది. విలియం స్పూన్ అంటే చూడ, స్పూన్ సర్వింగ్ స్పూన్, అవన్నీ కూడా సర్వింగ్ స్పూన్. ఇది లిక్విడ్ వేసుకోవడానికి అన్నట్టు, ఇదో మన రసం చారు సాంబార్ అన్నట్టు కాలం రాతలు ఇవి పురాతన వస్తువులు ఏదో రాసుకున్నారా ఆఫ్రికన్స్లో రాసి. ఫ్యూనరల్ నోటీస్ అంటే కోల్డ్ టాంగ్ అంట, ఏం లాగేవారు, దేని లాగేవారు మరి, పళ్ళు లాగడానికి అంటావా లేదా ఏంటంటావా? ఇది బైబిలే, ఇది బైబిల్ వస్తువులు అవన్నట్టు ఆనాటి కాలంలో పుస్తకాలు రైటింగ్స్ అన్నీ చేస్తారు. ఇదేంటి ఇక్కడ, అదేంటంటావు బాబు, టాలో క్యాండిల్ అంట, ఓహో క్యాండిల్, ఓకే క్యాండిల్ అంట అది చూడు. దాని తర్వాత పౌడర్ ఫ్లాస్క్ అంట, స్పాచులా, ఫోర్క్ అది, ఇదేమో స్నఫర్ అంట. ఇదిగో బిబ్లియా, ఏంటది బిబ్లియా, మొత్తం హిస్టరీ రాసినట్టున్నారు. బైబిల్ అంటే ఇది 1827లో, పేజ్ తిప్పుంటే బాగుండేది అంటే రాసినట్టున్నారు ఎవరో దీంతో. ఇది ప్రచురించింది లాగా అనిపించట్లే, అంటే ఏదో ఒక పేజీలో ఒక 4 లైన్లు ఉండేట్టుగా మొత్తం. వాళ్ళ ల్యాంప్స్ చూడే, క్యాండిల్, వాళ్ళ సామాగ్రి, ఇది పెద్ద బుక్ ఉంది, మహాభారతం. బైబిల్ అంటే ఇది విక్టోరియస్ బైబిల్ అంటే ఇది, చాలా పెద్ద బైబిలే చాలా. ఇది ఆనాటి కాలంలో క్లోత్స్, నెక్ క్లోత్ అంటది. అంటే ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళ పేర్లు కూడా అక్నాలెడ్జ్ చేశారు వీళ్ళు. చూసారు కదా, ఎవరు డొనేట్ చేశారు, ఎందుకు ఇచ్చారు, ఏమి ఇచ్చారు అన్నటి కాలంలో వాళ్ళు వాడేటువంటి వుడెన్ వస్తువులు అన్నట్టువన్నీ. ఇది కూడా వాళ్ళ ఆర్ట్, ఇది చేత్తో చేసినట్టు వాళ్ళ వస్తువులు. దాని తర్వాత ట్రోఫీ, లేదు డిస్పెన్సర్, నాట్ ఏ ట్రోఫీ, వాటర్ డిస్పెన్సర్ లాగా. తర్వాత అవన్నీ కూడా, తర్వాత ఇవన్నీ బాగున్నాయి. వాళ్ళ స్పూన్స్ అవి ఇక్కడ ఇది అమజులు అన్నట్టు ఆనాటి కాలంలో వాళ్ళ రాజ్యం అన్నట్టు. ఇది ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కలెక్ట్ చేశారు అది. సో జులు పీపుల్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేశారు అన్నట్టు. ఓకే, అది సంగతి జరిగింది. సో ఇక్కడ చూద్దాం, ఇది కూడా బైబిల్, పీటర్ రెటిఫ్, మన ఎందుకు చూసిన వ్యక్తి అంటే ఇక్కడ సరిగ్గా కనబడదు.
ఇవన్నీ కూడా లేఖలు ఆనాటి కాలంలో. ఏంటంట? చిన్నపిల్ల ఓ డ్రెస్, ఓకే, ఫ్రాక్ లాంటిది. ఇది కూడా బైబిల్. స్నఫ్ బాక్స్. ఎన్ని పేజీలు ఉంటాయంట ఇది ఈజీగా ఒక 2000 పేజీలు ఉంటాయి. ఆనాటి కాలంలో వాళ్ళకి అంత టైం ఉంది రాసుకునేంత పొద్దున్నే సాయంత్రం చదవడానికి చేయడానికి కూడా. ఇది కూడా జర్నల్, ఇది గ్రామ్ స్టోన్ జర్నల్ అన్నట్టు దాన్ని పబ్లిష్ చేశారు. బైబిల్ అంటే ఎవరికి వాళ్ళకి ఓన్ బైబిల్ ఉండేది అన్నట్టు ఆనాటి కాలంలో. అంటే వాళ్ళు సొంతంగా రాసుకున్నారు. అంటే రాసుకోవడం కలెక్షన్ అంతా కూడా వాళ్ళు పెట్టుకుని ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్, ఇది రాగదా బైబిల్, ఇది విడి బైబిల్, ఇది విడి బైబిల్, ఆ బైబిల్ అలా పెట్టుకున్నారు అన్నట్టు వాళ్ళు. సరేనా? ఇవేంటంటే మ్యారిట్స్, ఇవన్నీ కూడా సనాటక కత్తులు చూడు, సిగరెట్ కాల్చే వాళ్ళకి. అవేంటిది? అది క్యాండిల్ మౌల్డ్ అంట, క్యాండిల్ తయారు చేయడానికి అన్నట్టు. ఆ లోపల వ్యాక్సిన్ ఫిల్ చేసేవారు, ఫిల్ చేసి క్యాండిల్ తయారు చేసుకునేవారు. ఇది వంట సామాగ్రి. కాఫీ రోస్టర్ అంట, కాఫీని రోస్ట్ చేసుకోవడానికి, లెదర్ని ఫిక్స్ చేసుకోవడానికి, చిల్డ్రన్కి షూ తయారు చేయాలంటే ఆ విధంగా అన్నట్టు. సో అది కట్టర్. అది ఇదేంటిది? బ్యాగ్ లాంటిది, వాటర్ బ్యాగ్ లాగా అన్నట్టు. అంతా లెదర్తోనే తయారు చేసావా. వాళ్ళ ఫాదర్ బైబిల్ ఇది. ఇది ఎలా క్యారీ చేసేవారో మనకు తెలియదే. ఏమంటాం? ఇప్పుడు ఈనాటి కాలంలో పిల్లలకి స్కూల్ బ్యాగులు ఎక్కువ నేను కూడా చేస్తున్నాం. ఒక్కడే బైబిల్ పట్టుకునే లైలేడు అంట. ఫీల్డ్ డెస్క్ యూజ్ బై ట్రికెట్ టు రైట్ హిస్ డైరీ. సో వాడికి వెళ్తానంట, ఆడ ప్యాడ్ అన్నట్టు అన్నాడు కాలంలో. అదే ఆ లీటర్ హెడ్ ట్రిహెడ్ అలా, అందుకని అలా చదవాలన్నట్టు. ట్రిచెడ్ అంటాం కదా, అది కదా ట్రిహెడ్ అంట. అదే యాక్చువల్ ప్రొనౌన్సియేషన్. చూద్దాం. చాలా పెద్ద మ్యూజియం ఇది. మనం అండర్స్టిమేట్ చేసాం చాలా. ఇక్కడ ఆఫ్ అయిపోయింది తెలుసా. మనం 11 గంటలకు ఇక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు 1 గంట పైన దాటింది, 1 గంట అయింది ఇప్పుడు. ఇదేంటి లైట్ ఇది? ఏదో లైట్ ఏంటన్నట్టు, టార్చ్ ఫ్లేమ్ అంటే. టార్చ్ ఫ్లేమ్ ఇది అన్నట్టు. ఇలా టార్చ్ లైట్ పెట్టుకుని బయలుదేరారు. నాటకాల్లో ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి. ఓకేనా? వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం. ఇక్కడ లోపల మ్యూజియంలో ఉండడం వల్ల కొద్దిగా వాయిస్ మన తక్కువ ఉంది, క్షమించాలి మీరు. సరేనా? క్షమించరు కదా, అర్థం చేసుకోగలరని మనవి. ఇదంతా కూడా వాళ్ళ యుద్ధ సన్నివేశాలు. ఓకే, శిల్పులు బాగా చెక్కారు. ఇవన్నీ మనం ఎక్కువ మంది చూపించాల్సిన నెసెసిటీ లేదు. వీళ్ళిద్దరి మధ్య ఏదో అండర్స్టాండింగ్ జరిగింది ఇక్కడ. తర్వాత ఆనాటి కాలంలో వాళ్ళు ఎలా మూవ్ అయ్యారు వంట ఎంత మనం చూసిన దానికి అంత పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఏం కాదు. ఓన్లీ జస్ట్ స్మాల్ స్కేల్ స్కల్ప్చర్స్ జస్ట్ డివైడ్ చేసి పెట్టారు. అదే వాళ్ళు మళ్ళీ విడిగా చేశారు. ఇది మనం పర్టికులర్ చూడాల్సింది ఏం లేదు. మొత్తం ఓవరాల్గా ఏంటంటే సౌత్ ఆఫ్రికన్ హిస్టరీని ప్రతిబింబించే విధంగా ఉంది. దాంట్లో కూడా ఉంది ప్రతి పిక్చర్లో. బాహుబలి టైప్ ఆఫ్ పిక్చర్. ఓహో, బాహుబలి. ఓకే, నిజమేనా? ఇది బాహుబలి నుంచి కాపీ చేశారంటావా? ఏంటన్నట్టు ఇది? ఏ జూలు వారియర్ స్వింగింగ్ ఏ ఫుట్ ట్రెక్కర్ బేబీ. ఓహో, చంపడానికి అది. ఇన్ ఆర్డర్ టు సేవ్ వ్యాగన్ వీల్. అది వ్యాగన్ వీల్ ఇందాక నుంచి మనం చూసేది. ఈ బాహుబలి ఇక్కడి నుంచే కాపీ చేశారు. అది చంపడానికి అన్నట్టు వచ్చేదా పిల్లల్ని. యుద్ధకాలంలో పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. డైరెక్ట్. ఓకే, ఇదంతా ఎడిటింగ్లో పోతుందిలే. ఓవరాల్గా ఏమంటావు ఇదంతా? ఈ చూసిన అనుభూతి ఏంటి? చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి పిక్చర్కి కూడా ఒక హిస్టరీని, అంటే వాళ్ళు 1800 నుంచి ఎవరు వచ్చారు, ఇప్పుడు ఈవెన్ ఫ్లాగ్స్ కూడా డిఫరెంట్ ఫ్లాగ్స్ ఇక్కడ పెడతాం. ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి చాలా స్కోప్ ఉందన్నమాట. 1600 నుంచి 1900 సంవత్సరం వరకు ఏమేమి జరిగినాయి సౌత్ ఆఫ్రికాలో, వాళ్ళ యొక్క యుద్ధ సన్నివేశాలు కానీ, ఎవరెవరు వచ్చారు, డచ్ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ, తర్వాత
జూలు కమ్యూనిటీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు ఏవైతే వాళ్ళు యూజ్ చేశారో అవన్నీ ప్రతిదీ కూడా కట్లరీస్ కానీ వెపన్స్ కానీ వాళ్ళు వాడే వెహికల్స్ కానీ ఏ టైప్ ఆఫ్ ఫార్మింగ్ చేశారు అదంతా కూడా బాగుంది. ఇక్కడ ప్లేస్ చేశారు. ఇండియాలో భారతదేశంలో ఇలాంటిది ఏమైనా ఉందంటావా? చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. పాతనాటి కాలం అంతా ప్రతిబింబించే విధంగా చాలా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? కిందకి నెక్స్ట్ ఇంకో ఫ్లోర్ కూడా ఉంది కిందకి. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే, బాగుందా? నువ్వే మంచి బ్లాగర్ అవుతావు. ఏంటి ఇరగొడేస్తున్నావు? నాదేముంది, నేను ఏదో మాట దోచిన మాట మాట్లాడుతున్నా. ఏదో ఫ్లోలో ఫాలో అయిపోవాలి. ఫ్లోలో ఫాలో అయిపోతున్నా అంట. ఈ లోపల ఉంది కదా మ్యూజియంది, చాలా వరకు కట్ చేసేస్తా. ఎక్కువ ఆల్రెడీ మనం కింద చూపించేసాం, చాలా మాట్లాడేసాం దాని గురించి. ఓన్లీ జస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ వచ్చేసా, ఆ బాహుబలి గురించి మనం మాట్లాడుకున్నది అలాంటివి కొన్ని ఇచ్చుతాయి. ఫైనల్ కాపీ ఇచ్చిన తర్వాత నీకు పంపుతారు. ఓకేనా? ఇక్కడ అన్నట్టుగా లాంటి ఇక్కడేం జరుగుతుంది నీ మాటల్లో చెప్పు. వాళ్ళ చైర్స్ అన్నట్టు వాళ్ళు తయారు చేసినటువంటి చైర్స్ 1817లో తయారు చేసినటువంటి చైర్ ఇది. ఇంకా భద్రంగా చేశారు. ఇక్కడ ఉంచి దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు అందుకే కూర్చోవద్దు అంటున్నారు ఆఫ్రికాన్స్లో. ముయన్ సిట్ నియా అసెంబ్లీ. I thought it was a person. Yeah, sitting there actually. Chinese. ఏమంటావు? ఇక్కడ ఎలా ఇది వీళ్ళు మరి 1957 వచ్చినట్టుగా ఉంది వీళ్ళ సామాన్యులు ఇక్కడికి. వీళ్ళు అంటే అసలు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఫోటో చూసి నిజంగా నేను ఎవరో ఉన్నాను అనుకున్నానే. అద్భుతం కదా, చాలా అసలు నిజంగా ఎవడో ఉండడం అని నేను చాలా భయపడ్డా. తీరా పోయి చూస్తే అంటే ఇప్పుడు ఆ రోజుల్లో రాజులు వాళ్ళు వెళ్ళేవారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ స్థితిగతులు వాళ్ళంటి కాలంలో ఓకే. కానీ ఆ చెక్క బండి కూడా అలాగే ఉంచారు చూసావా? చెక్క బండి, ఆ టోపీలు అప్పటిదే. తర్వాత వాళ్ళు వాడే చక్రాలు, తర్వాత వాళ్ళు వాడే రోప్స్ చూడే, తాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించే వస్తువులు చూడు. ఇక్కడ వ్యవసాయానికి ఉపయోగించే వస్తువులు. నిజంగా ఇక్కడ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? నిజంగా ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఈ గదిలో ఎవరో ఉన్నారు అనుకున్నాను చూసి. ఇక్కడ ఒక ఇల్లు అన్నట్టు, ఇది ఒక ఇల్లు యొక్క ఊహ బయట అన్నట్టు ఓపెన్ ల్యాండ్స్. ఎందుకంటే అక్కడ మొక్కజొన్న కంకులు, తర్వాత ఫుడ్ కూడా ఇదిగో పాపు అన్నీ పెట్టుకున్నారు ఇక్కడ. ఫుడ్ తర్వాత ఆ రోజుల్లోనే వాళ్ళ యొక్క ఆహారం పాప అన్నట్టు. మేజ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా సౌత్ ఆఫ్రికాలో మేజ్ ఎక్కువ పండుతుంది కాబట్టి. తర్వాత ఆమె చూడు వండుతుంది బాగా, భర్త హాయిగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నట్టు. పక్కన టీ పెట్టుకున్నారు. గుడ్లేవి అక్కడ ఉన్నాయి కదా, అక్కడ ఓకే కరెక్ట్. గుడ్లు చూస్తే ఈవెన్ హెన్స్ కూడా ఉన్నాయి, కంట్రీ చికెన్. ఓకే, అబ్బాయి అమ్మాయి ఆడుకుంటున్నారు. పక్కనేమో కోడిపుంజులు అన్నీ ఉన్నాయి వాళ్ళంతా కూడా. ఓకే, అన్నట్టు కాలంలో ఇలా ఉండేది అన్నట్టు. ఒకటి ఫిషింగ్ చేస్తున్నాడు అబ్బాయి, అమ్మాయి అమ్మ బొమ్మతో ఆడుకుంటుంది. అది పొగాకు, అది టొబాకో. వెనకాల ఏదో జంతువు తోలు, అది ఇది బైబిల్ కూడా వాళ్ళు పెట్టుకునేవారు ఎక్కువగా. అది యూరోపియన్ నుంచి వచ్చినటువంటి ఓకేనా అది. తర్వాత ఇది వాళ్ళ కల్చరల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ కల్చరల్ హిస్టరీ వాళ్ళు డొనేట్ చేసినటువంటి ఇది వాళ్ళ వార్ఫేర్. ఇది వాళ్ళ గన్స్ అవి ఓకేనా, వాళ్ళ గన్స్. తర్వాత జూలూస్ వాడేటువంటి వార్ఫేర్ అది. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ చాలా చాలా వస్తువులు, హ్యాండ్ గన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ గన్స్ ఉన్నాయి. తర్వాత చాకులు, బాకులు అన్నీ బాగానే కవర్ చేశారు. తర్వాత ఈ ఫ్లోర్ హైలైట్ కదా, బాగుంది. ఎందుకంటే చాలా రియలిస్టిక్గా ఉంది. ఎందుకంటే రియల్ వస్తువులు ఉన్నాయి ఇక్కడ. అక్కడ కూడా ఉన్నాయి కొన్ని. ఎవరైనా వచ్చినా సరే ఖచ్చితంగా ఈ ఫ్లోర్ని ఖచ్చితంగా చూడాలంట, ఎంజాయ్ చేయాలి. సో ఇది వెనకాల మళ్ళీ ఏంటిది వాళ్ళ వస్తువులు వాళ్ళ కర్రలు. అంటే మన చాలా గొడ్డలు చూసాం అప్పట్లోనే చాలా పవర్ఫుల్గా ఉంది.
రాజమౌళికి ఇవ్వాలి నువ్వు. ఇది డిజైన్ చేయలేదు ఇప్పటివరకు. హలో. తర్వాత వాళ్ళ బండులు, జట్కా బండులు. తర్వాత ఇదిగో ఇదంటే ఇదే ఫిరంగి కదా, ఇది ఫిరంగి. ఆ ఫోన్ మాత్రం ఇప్పుడుదే. అయ్యో ఈ ఫోన్ మాత్రం ఇప్పటిదే, అప్పటిది కాదు. ఇది వాళ్ళ ఫిరంగిస్, జనరల్ ప్రిటోరియస్. ఇవన్నీ వేసుకుని అసలు ఎలా వచ్చేవారంటే అసలు యుద్ధానికి వెళ్ళు. అసలే ఆశ్చర్యంగా ఉంది కదా. చాలా చాలా ఆశ్చర్యం. దాంతోపాటు ఏంటంటే వాళ్ళందరికీ ప్లాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత స్ట్రాటజిక్గా వాళ్ళు వ్యూహం చేసి. కానీ ఇప్పుడు ఇదంతా ఆలోచించుకుంటే నీకేమనిపిస్తుంది, ఒక హ్యూమన్ సివిలైజేషన్ ఎలా డెవలప్ అయింది, ఆనాటి కాలంలో ఎంత కష్టంగా ఉండేది, ఇప్పట్లో ఎంత ఈజీగా ఉంది. ఓకేనా. వీళ్ళందరూ ఫ్యామిలీలు ఆ గుర్ర బండితో నడుచుకుంటూ వేల కిలోమీటర్లు ప్రయాణించి ఏంటిదంట ఆనాటి కాలంలో పోట అంటావు అది ఉండడానిక. అంటే పెద్ద ఫ్యామిలీస్ ఉన్నది కదా, దాని తగ్గట్టుగా పాట్ సాంగ్. తర్వాత వాళ్ళ కట్లరీ అన్నట్టు ఆనాటి కాలంలో పింగాణి వస్తువులు, గిన్నెలు అవన్నీ కూడా చాలా భద్రంగానే పెంచారు. సంవత్సరాల క్రితం. ఇదేంటిది డచ్ ఆరిజిన్ కంటే ఇజ్రాయలీ ఆరిజిన్ లాగా ఎక్కువ ఉన్నారు, జూయిష్ లాగా చుట్టకి, కానీ స్టిల్ డచ్ ఆరిజిన్ ఇది. ఆనాటి కాలంలో అలా డ్రెస్అప్ అయ్యేవారు, వాళ్ళ బట్టలు, వాళ్ళ క్యాప్స్. ఓకేనా. హలో. అది ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంకా లోపల ఇంకేదో ఉందా మళ్ళీ. చాలా ఉన్నాయి. ఇది ఆనాటి కాలంలో గ్రైండింగ్ మిషన్స్, పొడులు చేసుకోవడానికి అవంతా కూడా వాళ్ళు పెట్టుకున్నారు ఆ విధంగా. తర్వాత ఇటుపక్క చూసాం కదా మనం, లోపల ఏం జరుగుతుందో చూద్దాం. అసలు లోపల ఇంకా పెద్ద హిస్టరీ ఉంది. టెంపరరీ రిమూవ్డ్ ఫర్ రిస్టోరేషన్. ఓకే. ఇదంతా కూడా ఇది లేటెస్ట్ హిస్టరీ అని చెప్పవచ్చు జనరల్గా చెప్పాలంటే, అంతే కదా. గుడ్ థింగ్ ఏంటంటే ఇది ఆఫ్రికనర్ హిస్టరీ కదా. ఎక్కడ ప్రతి చోట కూడా ఆఫ్రికాన్స్లో కూడా రాశారు, ఇంగ్లీష్లోనే కాకుండా ఆఫ్రికాన్స్లో కూడా రాశారు. వాళ్ళు డ్యామ్లు కట్టడం కూడా చూసావా, డ్యామ్లు ఎలా కట్టడం మొదలుపెట్టారు, తర్వాత మైనింగ్ ఎలా స్టార్ట్ చేశారు, తర్వాత 1938లో ఏం జరుగుతుంది. ఓకేనా. అప్పట్లోనే అవన్నీ. ఇది చర్చ్ స్క్వేరా? చర్చ్ స్క్వేర్, కరెక్ట్, యు ఆర్ రైట్. చర్చ్ స్క్వేర్ నెంబర్ 7 కరెక్ట్. ఓకేనా. అప్పుడు ఏం జరిగింది, చాలా వరకు కలెక్షన్ అయితే మాత్రం బాగుంది. ఓకేనా. ఆనాటి కాలంలో కపుల్స్ ఎలా ఉండేవారు. ఓకేనా. తర్వాత ఇదిగో మన ఎంట్రన్స్లో చూసినటువంటి బుల్. ఓకేనా. టీవీ మాత్రం ఇప్పుడుదేనాయో, కానీ ఫ్లాట్ స్క్రీన్లో ఉంది కదా. దూరం నుంచి చూస్తే ఫ్లాట్ స్క్రీన్లో ఉంది, కానీ కాదు. సో ఇదంతా కూడా వాళ్ళ హిస్టరీ. మనం ఇప్పుడు అంత టైం లేదనుకో, కానీ జనరల్గా అంత ఓపికన్న వాళ్ళు చాలా వచ్చి ఎక్కువసేపు వచ్చి ఇవన్నీ ఇక్కడ కూడా ఆనాటి కాలంలో మెమొరబుల్ 1938లో వాళ్ళ ప్లేట్స్ కానీ ఆనాటి కాలంలోనే మంచి డిజైన్తో చేసుకున్నారు చూసావా. కప్స్ అవన్నీ కూడా ప్రింటెడ్, ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎలా చేశారంటే కూడా మనకి కొంచెం మైండ్ బ్లాక్ అవుతుంది, అంతేవా. ఇప్పుడు వస్తువులనే ఇక్కడేంటివి, ఇవి కూడా ఆనాటి కాలం క్లాత్లు. ఓకేనా. అన్నీ అంతా కూడా వాళ్ళ వస్తువులన్నీ కూడా బాగానే జాగ్రత్తగా దాచిపెట్టారు. ఓకే, చూద్దాం. సో అయిపోయిందంట ఈ ట్రిప్, ఇది లోపలంతా. ఇది లాస్ట్ ఫ్లోర్. ఓకే, ఇది లాస్ట్ ఫ్లోర్. అంటే ఇక్కడి నుంచి మనం పైకి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకేనా. ఎందుకంటే మన బయట నుంచి చూస్తే ఏదో ఒక చిన్న మాన్యుమెంట్లా అనిపిస్తూ ఉంటుంది మనకి, కానీ ఏంటి పిల్లల్ని ఆడించడానికి తొట్టి అంటావు ఇది. స్నానాల తొట్టి పిల్లలకి, కరెక్ట్. అది ఇది ఆఫ్రికన్స్లో రాశారు కాబట్టి మనం దబిడే. ఇక్కడి నుంచి మనకి వ్యూ లేదా, పర్ఫెక్ట్ వ్యూ లేదు. సో వే హావ్ టు గో అప్. పైనుంచే నువ్వు కింద తీయాలి, పైనుంచి కిందకి తీయాలంట. అంతే కరెక్ట్. కానీ కింద నుంచి ఈ ఫ్లోర్ నుంచి ఉంది మళ్ళీ వ్యూ పైకి, చూద్దాం. అది ఎంత ఎడిటింగ్లో తీసేస్తాను మళ్ళీ. కానీ మ్యూజియం కూడా నేర్చుకోవడానికి ఎంత ఉంది. ఏ మ్యూజియం మ్యూజియంకి వచ్చే ముందు అసలు నీలో ఐడియాలు
ఇప్పటికి అర్థం చేసుకోవాలి ఇన్ని సినిమాలు చూసిన నాలెడ్జ్ నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది. చూసావా, నువ్వు డైరెక్టర్కే బాగా డైరెక్టర్ మామూలు కూడా కాదు. ఇక్కడి నుంచి మనం చూడే అవకాశం లేదు కానీ అలా ఉంది ఓవరాల్గా. అది బయట న్యాచురల్ లైట్ అది. అది ఓవరాల్ వ్యూ. నేను ఎలా చెప్పొచ్చు అంటే మన దగ్గర ఇప్పుడు తాజ్మహల్, చార్మినార్ లాంటి కట్టడాలు ఎలా అవుతాయి, అదేవిధంగా ఇక్కడ కూడా అంటే చెప్పొచ్చు మనం. అంటే ఇప్పుడు దీని గురించి నువ్వేమంటావు? ఈ ఓవరాల్గా ఈ కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చరు, ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియం చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది? ఈ మ్యూజియం కానీ ఈ కట్టడం కానీ ఒక విధంగా ఎలా అంటే ఆ ప్రదేశాన్ని ఎంచుకోవడం. ఇప్పుడు ప్రిటోరియాలో ఈ కొండపైన ఎంచుకుని ఈ డిజైన్ చేయడం అనేది నిజంగా హైలైట్ అంట. చాలా అడ్మైరబుల్, అప్రిషియబుల్. ఒక రకంగా చెప్పాలంటే ఇది వండర్ఫుల్ కట్టడం అంతే కదా. వెరీ 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 గ్రేట్ హిస్టారికల్ అండ్ హెరిటేజ్ సైట్. ఓకేనా, దాన్ని ఆ విధంగా కూడా మెయింటైన్ చేయడం కూడా గ్రేట్ అయిన విషయం. ఓకేనా, అంటే ఏమి మాత్రం 100% వెరీ గుడ్. సో ఈ విధంగా మనకేమాత్రం ఇబ్బంది లేదంట. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి అసలు ప్రిటోరియా ఎలా ఉంటుందో చూద్దాం. ప్రిటోరియా అనే డైరెక్షన్లో ప్రతి సైడ్ కూడా అన్ని సెంచురియన్ కానీ ఇటు లోడియం సైడ్ కానీ అది మనం క్విక్ రౌండ్ అయ్యచ్చు. అక్కడ పైకి వెళ్దాం. అది కదా ఎటు వెళ్ళాలి పైకి? మళ్ళీ పైకి కింద పైకి వచ్చాం కదా కరెక్ట్. మరి పైకి ఎందుకు వెళ్ళలేదు మనం? హలో, పైకి మెట్లు ఎక్కాలి కదా. మెట్లు ఎక్కాలా? ఎలా వచ్చామా? ఓకే, ఐ థింక్ యూ కేమ్ ఫ్రమ్ దే. ఫ్రమ్ హియర్, రైట్. కానీ ఖాళీ అయింది ఇప్పుడు. ఇలా 4 సార్లు తిరిగా అనుకో, కళ్ళు తిరిగిపోతాం. ఎందుకంటే 360 డిగ్రీ యాంగిల్ ఇది పైకి వచ్చింది కదా, వెళ్ళొచ్చాను. అదే అనుకోండి డైరెక్షన్, సేమ్ మనం వెళ్ళిన ప్లేస్ అనుకోండి. ఇది కూడా కన్ఫ్యూజింగ్ ఉంది సార్. అందుకే సెల్ఫీ స్టిక్ కూడా ఉంది వెనకాల, అనుకుంటే పెద్దది ఇక్కడ ఉంది. అమౌల్కి ఉంది. ఆ కచ్చిప్ కూడా తీసి ఫోటో అందంగా రావడానికి. అదే ఇదేనే న్యాచురల్గా వచ్చిన ఫోటో. ఇది బాగుంది. నడైతే ఆ కిందకి వెళ్ళి కింద ఫ్లోర్లోంచి ప్రిటోరియాని 4 డైరెక్షన్లో చూసి ఇది పరిసమాప్తి. కిందకి వెళ్ళి అసలు ఏమున్నాయో చూద్దాం. ఒక 10 నిమిషాలు దీన్ని ఛార్జింగ్ చేసి, మన టైం ఉంటుంది కదా, 10 నిమిషాలు ఛార్జింగ్ చేసి. సో ఇది ఇంకా లిఫ్ట్ ఈజ్ ఓకే. నడిచి ట్రై చేద్దాం. గ్రౌండ్ 2nd ఫ్లోర్కి ఇప్పుడు దిగడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. అది పెడతారు మెట్లెక్కేవి, జనం తెలియదు కదా. పని చేస్తున్నా అనేది అది నేను చూడలేదు. అది మనకు కూడా తెలియదు. ఇదిగో ఇక్కడ పెట్టాడు కాబట్టి నేను చేస్తాను.
లిఫ్ట్ పెట్టారంటే సామాన్య విషయం కాదు ఉంది లిఫ్ట్ ఉంది కదా అంటారా ఈ మాన్యుమెంట్కి. అంటే మాన్యుమెంట్ ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ కోల్పోకుండా మళ్ళీ లిఫ్ట్ పెట్టారంటే రికార్డ్ చేయట్లేదు, రికార్డ్ అవుతుంది కదా. లిఫ్ట్ పెట్టారంటే సామాన్య విషయం కాదు ఇక్కడ. ఓకే, ఈ మాన్యుమెంట్ 100 మీటర్స్ ఉన్నటువంటి మాన్యుమెంట్కి ఒక లిఫ్ట్ కూడా పెట్టి పైకి ఎక్కడానికి పెట్టారంటే అభినందనీయం. వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, లెట్స్ గో. బాయ్ బాయ్ ఫోర్ట్ ట్రెక్. గ్రౌండ్ సెకండ్ ఫ్లోర్ పెట్టి -1. మరి ఇప్పుడు ఏం ఫ్లోర్ 1లో ఉన్నాం, 0కి వెళ్ళదు. చూద్దాంలే. మొత్తానికి అలా కానిచ్చావా రాదా? Yeah, but it's nice place, Vikram. అంటే వెళ్తున్నా మనం అసలే దాని నుంచి ఒకటిలా ఉంది, వచ్చింది 0. అంత పెద్ద ఎత్తుంది అది. ఓకే, ఇదే కదా. ఇప్పుడు అటు వెళ్ళాను. అక్కడికి వెళ్ళావా? చూడు ఇక్కడ నుంచి అంత ఎత్తుంది అది, నార్మల్ కూడా కాదు. ఓకే, ఇక్కడ నుంచి మనం ప్రిటోరియా ఎలా ఉంటుందో చూద్దామా అన్ని డైరెక్షన్లో. ఏమేమి కనపడుతున్నాయో సిగ్నిఫికెంట్ ఏరియాస్ చెప్పు బాబు. ఇటువైపు నుంచి మనం అంటే ఇందాక మనం అక్కడికి వెళ్ళావా? ఇదిగో మనం ఇందాక వెళ్ళింది అక్కడికి వెళ్ళావు. అంత దూరం ఎక్కించావా నన్ను? లిఫ్ట్ ఉండిచ్చి కూడా 100 calories తగ్గించా. అక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా ప్రిటోరియా టౌన్ అంతా కూడా ఆ స్కై లైన్ అంతా కనపడుతుంది. దాని తర్వాత ఈ ప్రిటోరియా కొన్ని ఏరియాస్ ఇవి. అదే ఏరియా అంటావు? అది ప్రిటోరియా వెస్ట్ అంటావా? అది ప్రిటోరియా వెస్ట్. ఇది వచ్చి ప్రిటోరియా సౌత్ విచ్ ఇస్ టువర్డ్స్ సెంచురీ, అంతే కదా. తపస్వా అనే సెంచురీ అంతా కూడా అటు జోబర్గ్ ఏరియా. కానీ ప్లేస్ మాత్రం వ్యూస్ కానీ ప్లేస్ మాత్రం కానీ చాలా బాగున్నాయి, ఎక్సెప్షనల్ అని చెప్పాలి. దాని తర్వాత మా గోప్రో చాలాసార్లు హ్యాండ్ ఇచ్చినా కూడా చాలా ఓపిక్గా ఉన్నావు నువ్వైతే. నాకున్నంత ఓపికన్నా ఎక్కువ ఓపికతో ఉండి ఈ ప్రదేశాన్ని మరి కింద నుంచి పై వరకు ప్రదేశాలు ఇది చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు. అవును, మన ప్రయత్నం ఏంటంటే అందరికీ ఇలాంటి ప్లేసులు చూపించాలి. మరి ముఖ్యంగా ఇండియాలో చాలామంది ఇలాంటి సౌత్ ఆఫ్రికా రాలేని వాళ్ళు, వద్దామని అనుకుని రాలేని వాళ్ళు, ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మా కళ్ళతో మా కెమెరాతో చూసి మా మాటలు విని ఎంజాయ్ చేస్తారని ఆనందిద్దాం. సో వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ప్రిటోరియాని అన్ని డైరెక్షన్లో చూడటం ఇదే మొదటిసారి నేను. అంటే చాలాసార్లు చాలా ఏరియాల నుంచి చూశాను, కానీ ఒక్క పాయింట్ నుంచి మొత్తం అన్ని ఒక సిటీని 4 డైరెక్షన్లో చూడటం అనేది మేబీ చార్మినార్లో జరుగుతుంది అలా. ఓకేనా? మీకు ఇంకోటి మన దగ్గర ఇంకోటి ఉంది హైదరాబాద్లో, ఏంటది గోల్కొండలో కూడా జరుగుతుండొచ్చు. ఇది ప్రిటోరియా టౌన్ డ్రైవే అటు టువర్డ్స్ జోబర్గ్, అది గ్యారంటీగా. ఇది కూడా జోబర్గ్ వైపే, కానీ రెండు కలుస్తాయి. ఒకటేమో N14, ఒకటేమో N1, ఆ విధంగా. దాని తర్వాత ఇక్కడంతా కూడా మ్యూజిక్ పెడతా, మాటలు ఉండవు కానీ ఓన్లీ అక్కడ మాటలు ఉన్నాయి కదా, అక్కడ పెట్టి ఇదంతా మ్యూజిక్ పెడతా. మనకి అన్ని దగ్గర అన్నీ ఉన్నాయా సరంజామా? అదేం లేదు, కరెక్ట్గా నేను కూర్చుంటే రేపు స్టార్ట్ చేస్తే మండే కల్లా రెడీ అయిపోతుంది అంతే. ఎందుకంటే దీంట్లోనే కదా ఫుటేజ్ అంతా దాంట్లో తీసుకోవడం, ఏదో అవసరమో కట్ చేసి పడేయడం, ఒక ఆర్డర్లో పెట్టడం, ఒక ఆర్డర్లో పెట్టేసి మ్యూజిక్ ఎక్కడైతే అక్కడ మాటలు ఉన్నది, మాటలు హై వాల్యూమా లో వాల్యూమ్, మన మాటలు కూడా పెంచుకోవచ్చు మళ్ళీ వాల్యూమ్. చాలా వరకు ఒక 20% యాడ్ అవుతుంది మన వాయిస్. సాఫ్ట్వేర్ ఫిల్మోరా అని ఆయన. అదే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ పాయింట్కి వచ్చాం ఓవరాల్గా అయితే. సో ఈ స్కై లైన్ని మనం ఇప్పుడు ఓకే
ఓవరాల్గా మరి ఎలా అనిపించింది మన వైపు ఫేస్ ఓవరాల్గా మరి ఈ ఫుడ్ ట్రక్కర్ మాన్యుమెంట్ ఎలా అనిపించింది, ఏంటి సంగతి, ఓవరాల్ దీనికి ఏమి ఇస్తావు, నీ రివ్యూ ఏంటి? చాలా గొప్ప ప్రదేశం చూపించావు విక్రమ్. ఏదో జస్ట్ నువ్వు తీసుకొచ్చావు ఇవాళ సాటర్డే ఖాళీగా ఉన్నావని కాకుండా చాలా సూపర్ ప్లేస్. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సందర్శించాల్సినటువంటి ప్లేస్ అండ్ తెలుసుకోదగినటువంటివి చాలా ఉన్నాయి. 1600వ సంవత్సరం నుంచి 1800వ సంవత్సరం వరకు జరిగినటువంటి అన్ని విషయాలు డచ్ వాళ్ళు కానీ, బ్రిటిషర్స్ కానీ, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్రికన్స్ కానీ ఏం చేశారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది ఒక గొప్ప ప్రదేశం, తప్పనిసరిగా రండి. ఓకే, థ్యాంక్స్ విక్రమ్. సో మేము చూపించిన ప్లేస్ చూసారు కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్లో డెఫినెట్లీ ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఐడి చూపిస్తాను, డెఫినెట్లీ ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి ప్రదేశాలు సౌత్ ఆఫ్రికాలో ఓకే చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్ గాయ్స్. థ్యాంక్ యూ.